ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గుండె సంబంధిత వ్యాధులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు కాస్త వయసు పైబడిన వారిలో ఈ సమస్య తేలెత్తేది. అయితే మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ సంభవిస్తుంది. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంటలో ఓ అత్యవసర ఇంజెక్షన్ ఇస్తే రోగి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అయితే అది కాస్త ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంజెక్షన్ అందుబాటులో లేకపోవడం, ఆర్థిక సమస్యల కారణంగా సరైన సమయంలో వైద్యం అందక గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి గుండె నొప్పి రోగులకు సాంత్వన చేకూరేలా 45,000 విలువ చేసే ఇంజెక్షన్ను ఉచితంగా అందిస్తోంది. దాంతో పేద మధ్యతరగతి ప్రజల గుండెలకు భరోసా కల్పించినట్లయింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఇంజెక్షన్ వివరాలను సోమవారం మాచెల్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయభాను, జనరల్ మెడిసిన్ డాక్టర్ కేపీ చారులు విలేకరులకు వివరించారు. హార్ట్ అటాక్తో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారి ప్రాణాలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్ మాచెల్ల ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయని, ఇది పేదల ప్రాణాలను కాపాడుతోందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎవరైనా గుండె నొప్పికి గురైతే సరైన వైద్య సదుపాయాలు లేవని 100 కిలోమీటర్లు పోవాల్సి వస్తుందన్నారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి వెళ్లేసరికి చాలా మంది చనిపోతున్నారని చెప్పారు. మరణాలను అరికట్టేందుకు టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్లను ప్రభుత్వం ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేయడంలో పలువురు ప్రాణాలను రక్షించగలిగామని తెలిపారు. ఈ మధ్య కాలంలో 33 మంది హార్ట్ అటాక్తో ఆసుపత్రికి రాగా వారిలో అత్యవసరమైన 7గురికి టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్లు వేయటం జరిగిందన్నారు. వారందరూ ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. ఆసుపత్రుల్లో ప్రభుత్వం అందించే ఈ సౌకర్యం గుండె జబ్బులు ఉన్న వారి పాలిట వరమని, ప్రభుత్వ వైద్యశాలలో ఈ సేవలను సద్వినియోగం చేసుకుని ప్రాణాలకు కాపాడుకోవాలని కోరారు. ఈ ఇంజెక్షన్ చేసిన అనంతరం వారికి అనువైన ఆసుపత్రికి పోయే వరకు ప్రాణాలకు ఇబ్బంది ఉండదని చెప్పారు. హార్ట్ అటాక్ గురైన వారికి మొదటి గంట గోల్డెన్ అవర్ అంటారని, ఆ గంటలో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వలన మూతపడిన రక్తనాళం తెరుచుకొని రక్తం సరఫరా సాఫీగా జరుగుతుందన్నారు. ప్రజలకు అత్యవసరమైన సమయంలో ప్రభుత్వ వైద్యశాలలో ఈ ఇంజెక్షన్ సదుపాయాన్ని వినియోగించుకొని ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. మాచెల్ల ప్రభావ సంఘంలో 2025-26 సంబంధించి ట్రేడ్ లైసెన్సులకు 4,450 మంది వ్యాపారస్తులు లైసెన్సులు తీసుకున్నారు. గతంలో 25-26 సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికీ మనకి 200 మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. అందరూ కూడా ఈ నెల 25వ తారీఖు లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మార్చి 1వ తారీఖు నుంచి 50% పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరులోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్ లో బైబిల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి, MD జనరల్ మెడిసిన్, BP, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. BP, షుగర్, నరములు,